అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసిండు. నా పక్కన ఒక ఫోటో కనబడుతున్నది. రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి కలిసిండు. దాదాపు ఒక 15 నిమిషాల పాటు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండట. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో డిస్కస్ చేసిండు అనేది వినబడుతున్నటువంటి చర్చ. చాలా రోజుల తర్వాత రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసిండు. రేవంత్ రెడ్డి చాలాసార్లు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగితే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలే. బట్టి విక్రమార్క కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగితే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కలవలేదు. రేవంత్ రెడ్డి 2-3 సార్లు ఢిల్లీకి పోయిండు. రాహుల్ గాంధీని కలవడానికి రకరకాల ప్రయత్నాలు చేసిండు. కానీ రాహుల్ గాంధీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డిని కలవలేదు, రేవంత్ రెడ్డితో మాట్లాడలేదు, రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి నిన్న రాహుల్ గాంధీని కలిసిండు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి పోయి కలిస్తే రాహుల్ గాంధీ కలవలే. రాహుల్ గాంధీయే రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి రమ్మని చెప్పిండట. రాహుల్ గాంధీయే రేవంత్ రెడ్డిని కలవాలి, ఒకసారి మాట్లాడాలి రమ్మని చెప్తే అప్పుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసిండు. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగితే రాహుల్ గాంధీ ఇయ్యలే. రాహుల్ గాంధీయే రేవంత్ రెడ్డిని పిలిపించుకొని మాట్లాడిండు, కలిసిండు. ఇప్పుడు దీంట్లో రకరకాల క్వశ్చన్ మార్కులు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు నిన్నగాక మొన్న చాలా సీరియస్ మీటింగ్ జరిగింది ఢిల్లీలో. ఏఐసిసి మీటింగ్ జరిపిర్రు. తెలంగాణ నుండి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆ మీటింగ్కు అటెండ్ అయ్యిండు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు. రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి పోయిండు. కానీ రేవంత్ రెడ్డికి ఆ మీటింగ్ అలో లేదు. ఏఐసిసి లీడర్ కేసీ వేణుగోపాల్ ఇంట్లో మీటింగ్ జరిగింది. అత్యవసర మీటింగ్, చాలా ఎమర్జెన్సీ మీటింగ్. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులను పిలిచిర్రు. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలను పిలిచిరు. రేవంత్ రెడ్డి పోయిండు. రేవంత్ రెడ్డి కూడా మీటింగ్లో పాల్గొందాం అనుకుంటే రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేయలే. లేదు కేవలం పిసిసిలు మాత్రమే మీటింగ్కి రావాలి, ముఖ్యమంత్రులు అవసరం లేదని చెప్పి రేవంత్ రెడ్డిని వద్దని చెప్పిన మీటింగ్కి. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మీటింగ్ పోయిండు. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన కలిసిండు, మాట్లాడిండు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేవంత్ రెడ్డిని హగ్ చేసుకున్నాడు, భుజం మీద చేయేసిండు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. రేవంత్ రెడ్డి నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని తెలుసా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే నన్ను వాటేసుకున్నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నా భుజం పైన శివాసన్ అన్నాడు, చెయ్యేసిండు, నేనేం పోయి హగ్ చేసుకోలేదు, ఆయనే నన్ను హగ్ చేసుకున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న చెప్పినటువంటి ఒక మాట. అట్లా రేవంత్ రెడ్డి ఇంకో ముచ్చడి చెప్పిండు. నేను హిట్లర్ లాగా అని చెప్పలేదు, గతంలో హిట్లర్ అట్లా ఊల్చేసేదని చెప్పిన, నా మాటలను మీడియా వాళ్ళు చిత్రీకరించారు, నా మాటలను మీడియా వాళ్ళు తారుమారు చేసిరు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. హైడ్రా కూల్చివేతలను రేవంత్ రెడ్డి హిట్లర్తో పోల్చిండు. హిట్లర్ లెక్కనే రేవంత్ రెడ్డి అనుకున్నాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట మార్చేటటువంటి కార్యక్రమం చేసిండు. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పైన కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి లీడర్లే కుట్ర చేసిరు. మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ సీటు రాకుండా కొంతమంది కుట్రలకు పాల్పడ్డరు. మీనాక్షి నటరాజన్ పైన కేసు అయినటువంటి విషయం, కోర్టు నుండి నోటీస్ వచ్చినటువంటి విషయం, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లకు సమాచారం ఇచ్చిండనేది కొంత వినబడినటువంటి ఒక చర్చ. అయితే ఆ చర్చ వినబడ్డది. తర్వాత మీనాక్షి నటరాజన్ కొంతమంది లీడర్ల పైన అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీరియస్ మీటింగ్ జరిపిర్రు. ఆ సీరియస్ మీటింగ్లో అధిష్టానం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను, మీనాక్షి నటరాజన్ను తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు అడిగిర్రు. మీనాక్షి నటరాజన్ కూడా మొత్తం తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు హైకమాండ్కి చెప్పింది, వివరించింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది, రేవంత్ రెడ్డి కథ ఏంది, రేవంత్ రెడ్డి విధి విధానాలు ఏంది, రేవంత్ రెడ్డి ఎట్లా వ్యవహరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్నాడు, రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు సెక్రటేరియట్కి వస్తుండు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇస్తుండా లేదా, రేవంత్ రెడ్డి మంత్రులను కలుస్తుండా లేదా, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి ఒక బ్యాచ్ ముఠా ఏ విధంగా తెలంగాణలో కబ్జాలు చేస్తున్నారు, దందాలు చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి పేరు వాడుకొని ఎవరెవరు రకరకాల అంశాలకు పాల్పడుతున్నారు, ఎవరెవరు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు, రేవంత్ రెడ్డి టీం ఎంతమంది ఉన్నారు, రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని కొంతమంది దందాలు చేస్తుండే, రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేడు, రేవంత్ రెడ్డిని కొంతమంది బద్నాం చేస్తుండే, రేవంత్ రెడ్డి ఎందుకు రెస్పాన్స్ అయితలేడు, ఇవన్నీ విషయాలు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కూడా హైకమాండ్కి వివరించేటటువంటి కార్యక్రమం చేసినట్టు. సో నిన్నగాక మొన్న కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ మీటింగ్ జరిపినారు. నిన్న రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఒకసారి కలవాలని చెప్పినట్టు. రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలోనే ఉన్నాడు.
హుటాహుటిన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలవడానికి రాహుల్ గాంధీ ఆఫీస్కి వెళ్ళిండు, ఇంటికి వెళ్ళిండు. రాహుల్ గాంధీతో దాదాపు రేవంత్ రెడ్డి 15 నిమిషాల పాటు మాట్లాడినట్టు. మరి ఏం మాట్లాడిరు, ఏం కథ అనేటటువంటి విషయం మనకు తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పర్సనల్గా రాహుల్ గాంధీతో మాట్లాడిండు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి విషయం. ఏదైనా లీక్స్ బయటకు రావాలంటే రేవంత్ రెడ్డి వాళ్ళ మనుషులకు ఏమన్నా చెప్పాలి, లేకపోతే రాహుల్ గాంధీ వాళ్ళ మనుషులకు ఏమన్నా చెప్తే లీక్స్ బయటకు వస్తాయి. కానీ రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎవరికి ఏం చెప్పలే. అధిష్టానంతో ఏం మాట్లాడిండు, రాహుల్ గాంధీతో ఏం డిస్కస్ చేసిన అనే సంగతి రేవంత్ రెడ్డి బయట ఏం చెప్పలే. కానీ కొన్ని ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి బయట, కొన్ని రకరకాల లీక్స్ చర్చలు అయితే వినబడుతున్నాయి బయట. ఏమని, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి రమ్మని చెప్పిండు, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసిండు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డాడు, రేవంత్ రెడ్డి మీ వాళ్ళని కంట్రోల్ చేసుకో, నీ పైన చాలా నెగిటివ్ ఉన్నది, నీ నెగిటివిటీని నువ్వు ఓడగొట్టుకోకపోతే నీకు ఇబ్బంది అవుతుంది, నీకు చాలా డ్యామేజ్ అవుతుంది, నీ పైన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి, నీ పేరు వాడుకొని కొంతమంది దందాలు చేస్తున్నారట, నీ పేరు వాడుకొని కొంతమంది లీడర్ల పైన కుట్రలు చేస్తున్నారు, నీకు అత్యంత క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేస్తుండట, మీరు ఏం చేస్తున్నారు, మీ పరిపాలన ఎటుపోతున్నది, మీ వ్యవహారం ఎటుపోతున్నది, మీ మాటలు కూడా తగ్గించుకోవాలి, మాటలను కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఈ తరహాలో రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చిందనేటటువంటి ఒక ఊహాగానాలు కూడా వినబడుతున్నాయి. సాధారణంగా రేవంత్ రెడ్డి చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత రాహుల్ గాంధీని కలిసిండంటే, రాహుల్ గాంధీయే రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి రమ్మన్నాడంటే ఏదో జరగైతే ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఈ ఫోటో చూస్తే మంచిగా ఇద్దరు నవ్వుకున్నట్టు కనబడుతున్నారు, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇద్దరు. ఇంటర్నల్గా వేరే మీటింగ్ ఉంటుంది, బయటకు వచ్చి నవ్వులు వేరే ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చినంత మాత్రాన రాహుల్ గాంధీ ఇట్లా కోపంతో ఏమి ఉండడు కదా. ఫోటోలు దిగేటప్పుడు సాధారణంగా నవ్వుకుంటూనే ఉంటారు. అసలు ఇంకోటి ఏంటంటే, రేవంత్ రెడ్డి ఉత్తగానే హైకమాండ్ అంటే ఢిల్లీకి పోయి నేను రాహుల్ గాంధీని కలిసిన, సోనియా గాంధీని కలిసిన, రాహుల్ గాంధీతో కూర్చొని ఛాయ్ తాగినా అని చెప్పి ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక బయట చెప్పిండు అనుకో, చాలామంది నమ్మరు. అదే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో ఫోటో దిగి సోషల్ మీడియాలో పెడితేనే నమ్ముతారు. రేవంత్ రెడ్డి చాలాసార్లు ఢిల్లీకి పోయి చెప్పేదట, నేను రాహుల్ గాంధీతో కలిసిన, మాట్లాడినా 5 నిమిషాలు నాతో మాట్లాడిండు అని రేవంత్ రెడ్డి చెప్పేదట. నమ్మలే చాలామంది. ఎందుకు నమ్మరంటే ప్రూఫ్ కావాలి, ప్రూఫ్ ఉంటేనే నమ్ముతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి చాలాసార్లు పోయిండు, ఒక్కసారి కూడా రాహుల్ గాంధీ కలవలే. రేవంత్ రెడ్డి ప్రయత్నించిండు, నిజంగానే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిస్తే ఇటువంటి ఫోటో బయటకు వచ్చేది. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టుకున్నాడు, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, సీఎంఓ తెలంగాణ సీఎంఓలో పెట్టిరు, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసిండని మాట్లాడిందని 15 నిమిషాల పాటు డిస్కస్ చేసిరు. రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా పెట్టుకున్నాడు, తెలంగాణ రాజకీయాలపైన మాట్లాడినాం, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉందో మాట్లాడినాం, రాహుల్ గాంధీ నాకు గైడెన్స్ ఇచ్చిండు, రాహుల్ గాంధీ నాతో మంచి చెడులు చెప్పిండు, రాహుల్ గాంధీ నాకు ఎట్లా పని చేయాలి ఏం కథ అనే చెప్పిండు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి తన ట్విట్టర్లో పెట్టుకున్నాడు, ఫేస్బుక్లో పెట్టిండు. దీన్ని బట్టి చూస్తే ఏం అర్థం చేసుకోవాలి, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని గట్టిగానే క్లాస్ పీకిండు, గట్టిగానే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డాడు. చాలా రోజుల తర్వాత రేవంత్ రెడ్డి కలిసిండు రాహుల్ గాంధీని, చాలా రోజుల తర్వాత. మళ్ళీ ఈ కలుసుడు కూడా కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ మీటింగ్ అయిపోయిన తర్వాత కలిసిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్ మీటింగ్. అసలు మీకు భయంకరమైనటువంటి నిజం చెప్పనా ఏం జరిగిందో. ఫహీం ఖురేషీ ఉన్నాడు కదా, ఈ ఫహీం ఖురేషీ అనేటటువంటి వ్యక్తి ఆర్ఆర్ అంటే రేవంత్ రెడ్డికి అత్యంత క్లోజ్. మరి ఎట్లా క్లోజ్ ఏం కథ అనేది మనకు తెలియదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే, రేవంత్ రెడ్డి సీఎం అయిన వెంటనే ఫహీం ఖురేషీ అనేటటువంటి వ్యక్తికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఆయన చేసేటటువంటి మొట్టమొదటి పని ఏదైనా ఉందా అంటే ఫహీం ఖురేషీకి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం, ఫస్ట్ పదవి అదే. మరి ఫహీం ఖురేషీ పైన అంత ప్రేమ ఎందుకు? తర్వాత ఫహీం ఖురేషీకి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో కూడా రేవంత్ రెడ్డి ఉంటుండేనట. నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలో కూడా రేవంత్ రెడ్డి ఉంటుండేనట. తర్వాత ఫహీం ఖురేషీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా ఫహీం ఖురేషీ అడిగితే రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేసినట. కానీ మీనాక్షి నటరాజన్ ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న వీళ్ళిద్దరు కూడా ఈ ఫహీం ఖురేషీని యాక్సెప్ట్ చేయలేదు. చేయకపోతే అప్పుడు ఈ ఫహీం ఖురేషీకి కోపం వచ్చి పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పైన బిగ్ టీవీలో వార్తలు రాపించిండు. ఏమని? మహేష్ కుమార్ గౌడ్ డిజాస్టర్ పిసిసి అని, మహేష్ కుమార్ గౌడ్ ఫెయిల్యూర్ పిసిసి అని చెప్పి ఫహీం ఖురేషీ రకరకాల వార్తలు రాపించిండు. కారణం ఒకటే, ఫహీం ఖురేషీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగితే పిసిసి ఒప్పుకోలేదు, మీనాక్షి ఒప్పుకోలేదు, అందుకే వాళ్ళపైన కుట్ర చేసిండు. పిసిసి పైన కుట్ర చేసినా కూడా ఆ పిసిసి అధ్యక్షుడు ఆయన లైట్ తీసుకున్నాడు.
ఆఖరికి మహేష్ కుమార్ కూడా నీది ఏదో వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయని కూడా ఫైమ్ ఖురేషీ బెదిరించిండట. మహేష్ అన్న రాహుల్ గాంధీకి చెప్పుకున్నాడు బాధ అంతా, ఇట్లా నా పైన రకరకాల కుట్రలు చేసి ఇబ్బంది పెడుతున్నాడని లేఖ రాస్తే రాహుల్ గాంధీ మహేష్ అన్నకు ఫోన్ కూడా చేసిండట. ఫోన్ చేసి ఏమైంది ఏం కథ అని తెలుసుకున్నాడట. ఆ తర్వాత రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకి చెప్పినాడు, మీరు పోయి బెంగళూరులో మల్లికార్జున ఖర్గేని కలవండి, మీరు మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి ముగ్గురు వెళ్ళండి అంటే అప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న, మీనాక్షి నటరాజన్, రేవంత్ రెడ్డి ముగ్గురు ఖర్గేని కలిసిరు బెంగళూరులో. కర్ణాటకలో డికే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి ఏదైతే ప్రమాణ స్వీకారం ఉన్నటువంటి ఆ రోజు మల్లికార్జున ఖర్గే సపరేట్ మాట్లాడిండు రేవంత్ రెడ్డితో, మీనాక్షితో, మహేష్ కుమార్ గౌడ్తో. కాబట్టి ఆ బాధంతా అక్కడ చెప్పుకున్నారు. తర్వాత ఈ పదవులు అడ్డుకున్నారు అనేది ఫైమ్ ఖురేషీ కోపం. మీనాక్షి నటరాజన్ పైన కూడా ఫైమ్ ఖురేషీకి అదే కోపం. మీనాక్షి నటరాజన్ కూడా హైకమాండ్కి చెప్పిరట, ఫైమ్ ఖురేషీకి ఎమ్మెల్సీ ఇవ్వద్దు, ఫైమ్ ఖురేషీకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వద్దు, ఆయన ఏం సీనియర్ లీడర్ కాదు, ఆయన రాజకీయ బ్యాక్గ్రౌండ్ కూడా అంత ఏం క్లియర్ లేదు, అంత ఆగమాగం ఉన్నది పరిస్థితి, ఆయన కేవలం రేవంత్ రెడ్డి కోసమే పనిచేస్తాడు, కాంగ్రెస్ పార్టీ కోసమేం పనిచేయడు, ఫైమ్ ఖురేషీకి పదవి అవసరం లేదని మీనాక్షి నటరాజన్ కూడా హైకమాండ్కి చెప్పిరట. మీనాక్షి నటరాజన్ పైన ఫైమ్ ఖురేషీ కుట్ర, నాకు పదవి రాంది మీనాక్షి నటరాజన్కి రాజ్యసభ ఎట్లొస్తుంది, ఇంకోటి మీనాక్షి నటరాజన్కి రాజ్యసభ ఒకవేళ వచ్చిందనుకో, రాజ్యసభ ఎంపీ అయిందనుకో, ఒకవేళ మీనాక్షి నటరాజన్కు పిఆర్ఓ ఉంటారు, ప్రోటోకాల్ ఉంటారు, గన్మెన్ ఉంటారు, మీనాక్షి నటరాజన్కు సపరేటు అంతా ఒక జోన్ ఉంటారు ఆమెకు పదవి వచ్చినాక. మీనాక్షి నటరాజన్ ఇప్పుడు తెలంగాణలో ఫోకస్ చేస్తేనే తెలంగాణలో ఉన్నటువంటి లీడర్లు తట్టుకుంటలేరు. మీనాక్షి నటరాజన్కు ఒక పిఆర్ఓ వచ్చినాక, మీనాక్షి నటరాజన్కు ఇంటెలిజెన్స్ వ్యవస్థ వచ్చినాక, మీనాక్షి నటరాజన్కు ఒక సెక్యూరిటీ వచ్చిన తర్వాత ఇంకెంత ఫోకస్ పెడతారు తెలంగాణలో. కాబట్టి మీనాక్షి నటరాజన్కు పదవి రాకుండా ఈ ఫైమ్ ఖురేషీ అనేటటువంటి వ్యక్తి అడ్డుకున్నాడు అనేది ఒక పెద్ద వర్షన్. అయితే ఎట్లా అడ్డుకున్నాడు అంటే, ఫైమ్ ఖురేషీ అనే వ్యక్తి ఈయన బండి సంజయ్ని అప్రోచ్ అవుతారట. ఒక చర్చ, ఇది వాస్తవం కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో నడుస్తున్నది. ఈ బండి సంజయ్ రేవంత్ రెడ్డి క్లోజ్. బండి సంజయ్కి అప్రోచ్ అయితే బండి సంజయ్ మహారాష్ట్రలో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ పార్టీ లీడర్లకు బండి సంజయ్ అప్రోచ్ అయ్యి అప్పుడు మహారాష్ట్ర నుండి మధ్యప్రదేశ్కి పోతుందట ఈ ఇష్యూ. అసలు మీనాక్షి నటరాజన్ పైన ఉన్నటువంటి కేసు గురించి ఎవరు చెప్పారు అంటే, కోర్టులో ఒక కాంగ్రెస్ పార్టీ మహిళా లీడర్ పలాని కాంగ్రెస్ పార్టీ లీడర్ నన్ను ఇబ్బంది పెట్టిండు, లైంగికంగా వేధించిండు అని చెప్పి ఆమె కోర్టులో కంప్లైంట్ చేస్తుంది, కేసు కూడా పెడుతుంది. నాంపల్లి కోర్టు నుండి ఒక లేఖ పోతుంది, అంటే నాంపల్లి కోర్టు నుండి నోటీస్ పోతుంది మీనాక్షి నటరాజన్కి. నాంపల్లి కోర్టు నుండి పోయినటువంటి నోటీస్ వివరాలు ఫైమ్ ఖురేషీకి సంబంధించినటువంటి ఒక మనిషి కోర్టుకు పోయి ఆ మహిళ దగ్గర నుండి తీసుకుంటారట. తీసుకొని ఫైమ్ ఖురేషీ బండి సంజయ్ త్రూ ఆ లేఖని మహారాష్ట్రకు పంపిస్తే మహారాష్ట్ర నుండి మధ్యప్రదేశ్ పోతుందట లేఖ. ఎట్లుంది కథ? మీనాక్షి నటరాజన్ పైన ఫైమ్ ఖురేషీ ఘోరాది ఘోరంగా కుట్ర చేసింది అనేది వినబడుతున్న చర్చ. కేవలం ఫైమ్ ఖురేషీ వల్ల మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ సీట్ రాలేదనేది వినబడుతున్న అంశం. కేసు వివరాలు మీనాక్షి నటరాజన్ ఆమె నామినేషన్లో దాఖలు చేయలేదు కాబట్టి మీనాక్షి నటరాజన్ నామినేషన్ని రద్దు చేసిరు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. సో ఫైమ్ ఖురేషీ ఎవరు? మళ్ళీ రేవంత్ రెడ్డి ఫుల్ క్లోజ్, మామూలు క్లోజ్ కాదు, చాలా క్లోజ్. ఫైమ్ ఖురేషీ వల్ల రేవంత్ రెడ్డికి ఎంత డ్యామేజ్ అయినా రేవంత్ రెడ్డి స్పందించాడు, మాట్లాడాడు. మొన్న రీసెంట్గా ఒక వార్త వచ్చింది, శంషాబాద్ దగ్గర ఫైమ్ ఖురేషీ 1000 కోట్ల రూపాయల ల్యాండ్ కబ్జా పెట్టడానికి ట్రై చేస్తే చాలా దారుణమైనటువంటి వార్త బయటకు వచ్చింది. అది గవర్నమెంట్ ల్యాండ్. మరి రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలే? ఫైమ్ ఖురేషీ పదవి ఎందుకు తీసేయలే? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎందుకు సస్పెండ్ చేయలే? ఎంఆర్ఓని తీసేసిరు, ఆర్డీఓని తీసేసిరు, మరి ఫైమ్ ఖురేషీని ఎందుకు తీసేయలేదు? మరి ఫైమ్ ఖురేషీని ఎందుకు ఎంకరేజ్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? ఇవన్నీ పరిణామాలు జరిగిన తర్వాత ఏఐసిసి మీటింగ్ జరిగింది. ఏఐసిసి మీటింగ్లో ఫైమ్ ఖురేషీ గురించి కూడా ఒక చర్చ నడిచింది అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఈ ఫైమ్ ఖురేషీ రేవంత్ రెడ్డికి అత్యంత క్లోజ్ అనేటటువంటి ఒక చర్చ కూడా నడిచిందట. ఈ చర్చ మొత్తం అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పిలిచి మాట్లాడిండు. నేను ఇవంతా ఎందుకు చెప్పినా అంటే, ఇదంతా జరిగినాకనే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో డిస్కస్ చేసిండు. ఏం మాట్లాడి ఉండొచ్చు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏం మాట్లాడి ఉండొచ్చు? రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ఏం చెప్పి ఉండొచ్చు? ఏమని డిస్కస్ చేసి ఉండొచ్చు? ఏమన్నా తిట్టిండా, ఏమన్నా విమర్శలు చేసిండా, వార్నింగ్ ఇచ్చిండా, కోప్పడ్డా ఏందనేది తెలియదు. కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసిండు. మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసింది ఫైమ్ ఖురేషీ అనేది ఒక పెద్ద చర్చ వినబడుతున్నది. దీనిలో బండి సంజయ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనేది ఒక వినబడుతున్నటువంటి ఒక వార్త. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ రకరకాలుగా బయట మాట్లాడుకుంటున్నారు. మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసింది ఫైమ్ ఖురేషీ. ఫైమ్ ఖురేషీ మనిషిని మీనాక్షి నటరాజన్కి నోటీస్ పంపించినటువంటి ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ దగ్గరికి పోయి కోర్టులోనే
ఆ కేసు వివరాలు తీసుకొని ఆ కేసు వివరాలు మధ్యప్రదేశ్కి పంపించాడు. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి లీడర్లే బిఎల్ సంతోష్ అయినా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా, మధ్యప్రదేశ్లో ఉన్న మంత్రులే ఆరోపణలు చేసిరు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడరే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్ మీనాక్షి నటరాజన్ పైన వ్యతిరేకంగా ఉన్నాడు, అసంతృప్తితో ఉన్నాడు, అసహనంతో ఉన్నాడు. ఫస్ట్ ఆ లీడర్ని కంట్రోల్ చేయండి, ఆ లీడర్ని ఫస్ట్ మీరు గమనించండి, గుర్తించండి అని చెప్పి మధ్యప్రదేశ్ లీడర్లు చెప్పారు. అయితే అధిష్టానం కూడా ఆ లీడర్ని గుర్తించిరట, ఫైనలైజ్ చేసిరట. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని పిలిచారు. ఇది ఒక పెద్ద ట్విస్ట్. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ పిలవడానికి కారణం మీనాక్షి పైన కుట్ర చేసినటువంటి వ్యక్తి దొరికిరు కాబట్టి, మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసినటువంటి వ్యక్తి గురించి రేవంత్ రెడ్డిని కూడా అడగడానికే రాహుల్ గాంధీ పిలిచిండు అనేది ఒక పెద్ద చర్చ. మరి ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అబద్ధం అనేది ఇంకా ముందు ముందు చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. కానీ ఏం మాట్లాడారు అనేది మనకు తెలియదు. కానీ రకరకాల చర్చలు అయితే వినబడుతున్నాయి, బయట రకరకాల గుసగుసలు వినబడుతున్నాయి. రాహుల్ గాంధీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కోప్పడి ఉండొచ్చు అనేది. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.